2-3 minutes greetings. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. I am extremely happy to bring loving greetings to you all on this special occasion of Women's Sunday in our Tabernacle family. To all my spiritual sisters, I bring you loving greetings. The Psalms, కీర్తనలు 139:14 కనుక చూచినట్లయితే వీఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. మరి మనం కలగజేసిన విధము ఆశ్చర్యకరంగా ఉంటుంది అని మన కీర్తనలో చూస్తాము. అలా మన స్త్రీని నిర్మించిన విధానం మనకు తెలుసు. మరి ఎంతో కేర్ఫుల్గా మనల్ని తయారు చేసి, స్త్రీని తయారు చేసి, ఆ స్త్రీకి అన్ని మంచి క్వాలిటీస్ దేవుడు ఇచ్చినట్లు మనకి అందరికీ తెలుసు. మరి ఆ క్వాలిటీస్లో కొన్ని నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. స్త్రీలమైన మనల్ని దేవుడు మంచి క్వాలిటీస్తో నిర్మించారు, సృజించారు. పురుషుల కంటే మరి మనకు ప్రేమ, సహనము, జాలి, దయ, తెలివి, జ్ఞానము, వినయము కూడా ఇవన్నీ కొంచెం ఎక్కువే అని చెప్పవచ్చు. మరి పురుషులు అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు, కానీ కొంచెం ఎక్కువే. అయితే ఈ మంచి క్వాలిటీస్తో మనం ఏం చేయాలంటే, సామెతలు 14:1 చెప్పినట్లు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని ఉంటుంది. మరి మనం జ్ఞానవంతురాలుగా ఉండి మన ఇల్లు కట్టడం అంటే మన కుటుంబం కట్టుకోవాలి. ఎలా అంటే, మరి మన ఇల్లు కట్టుకునేటప్పుడు సిమెంట్, స్టీలు, ఇసుక, ఇటుకలు ఇవన్నీ పేర్చి ఇల్లు ఎలా కట్టుకుంటామో అలా మనకున్న ఈ మంచి క్వాలిటీస్ అన్నీ, వాటితో మనకున్న దేవుని మీద విశ్వాసము, భయము, భక్తి, వీటన్నిటితో కలిపి మరి ప్రేమగా ఈ మన కుటుంబాన్ని కట్టుకోవాలని మీకు తెలియని విషయం కాదు, కానీ మరి ఒక్కసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 3 విషయాలుగా జ్ఞాపకం చేసుకోవాలి అనుకుంటున్నాను. 1 ఇల్లు కట్టుకోవటం, 2 బాధ్యతలు నిర్వర్తించడం, 3వది సత్యసువార్త పంచడం. ఈ 3 నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొదటిది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. కుటుంబాన్ని చక్కగా మరి ప్రేమతోనూ, ప్రార్థనతోనూ, వాక్యంలో బలపడుతూను మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మన బిడ్డల్ని పెంచాలి. మరి ఆ విధంగా మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అలాగే స్త్రీలుగా మన అనేక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటాం. దేవుడు మనకి అనేకమైన బాధ్యతలు పెట్టారు. మొదటిగా కూతురుగా, ఒక డాటర్గా, తర్వాత సిస్టర్గా, తర్వాత వైఫ్గా, తర్వాత మదర్గా, తర్వాత మదర్ ఇన్ లాగా, ఇలా ఎన్నో రోల్స్ మనము కుటుంబాల్లో, సంఘాల్లో ప్లే చేస్తూ ఉంటాము. మరి ప్రతి ఒక్క బాధ్యతని మనము ఎంతో విధేయతతోనూ, ప్రేమతోనూ, మరి బాధ్యతాయుతంగానూ నిర్వర్తిస్తూ ఉండాలి. మరి అది ఎలా సాధ్యము అంటే, కేవలం దేవుని వాక్యం ధ్యానిస్తూ, మరి విశ్వాసంలో ఎదుగుతూ, నిరంతర ప్రార్థనతో ఇవన్నీ మనము సక్రమంగాను మరి మన కంప్లీట్ బాధ్యతను నెరవేర్చగలమని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత చివరిదిగా మనము గాస్పెల్ టార్చ్ బేరర్స్గా ఉండాలి. ఎలా అంటే, మరి పునరుద్ధాన దినం తర్వాతి ఆదివారం మనం స్త్రీల ఆదివారంగా చేసుకుంటున్నాం. ఎందుకు అంటే, యేసయ్య మరి పునరుద్ధానం అయిన తర్వాత మొదటిగా స్త్రీలకే తన గాస్పెల్ని స్ప్రెడ్ చేయమని చెప్తారు. తను లేచారని, తిరిగి లేచారని, మృత్యు గెలిచి లేచారని స్త్రీలకే చెప్పి అందరికీ చెప్పమని చెప్తారు. అది కేవలం స్త్రీలుగా మనకి ఇవ్వబడిన మరి అది ఒక బ్లెస్సింగ్. సో మనం ఏం చేయాలంటే, మన పరిధిలో, మన ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే ఇంటికి వచ్చేవారిని, లేదా నేబర్స్కి, లేదా మన వర్క్ ప్లేసెస్లో ఎవరికి వీలైతే మరి ఎవరికి చెప్పగలిగిన అవకాశం మనకి వచ్చినప్పుడు దాన్ని జార విడుచుకోకుండా
చక్కగా సత్యసువార్తని అందరికీ అందించాలని, తద్వారా మనము మరి యేసయ్య ప్రియ బిడ్డలుగా ఉండాలని, మరి ఆ విధంగా మనం బ్లెస్ చేయబడాలని, మన కుటుంబాలని మనల్ని బ్లెస్ చేయబడాలని నేను కోరుకుంటున్నాను. ఐ థ్యాంక్ ఫస్ట్ the Lord Almighty for giving me this opportunity, and I thank the pastors and the Women's Samaj for giving me this opportunity. Thank you one and all. గ్రీటింగ్స్ తెలియజేసిన